కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను కార్పొరేటర్లకు బానిసలుగా మార్చేందుకు ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లను నోటిఫై చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గాంధీ విగ్రహం వద్ద కార్మిక నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, ఏఐటీయూసీ నాయకులు చిక్కాల గోవిందరావు, ఐఎఫ్టీయూ నాయకులు మామిడి క్రాంతి కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బానిసలుగా మార్చే చట్టాలు, కార్మిక వర్గం ప్రాణత్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి కార్మికులను కార్పొరేట్లకు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ ను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం దుర్మార్గమని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం ఉరికంబాలతో సహా ప్రాణత్యాగాలతో సాధించినట్టు 44 కార్మిక చట్టాలని 2019లో 1 కోడ్, 2020లో 3 కోడ్లు పార్లమెంట్లో ఆమోదమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా లేబర్ కోడ్స్ అమలు చేయడానికి ప్రభుత్వం సాహసం చేయలేదు. నిన్న కేంద్ర ప్రభుత్వం నవంబర్ 21వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు కూడా అమలు చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడానికి వ్యతిరేకంగా ఈరోజు యుద్ధాల పాటు కార్మిక వర్గం అశేష త్యాగాలతో పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాల స్థానాల్లో కార్మిక హక్కుల కాలు రాస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చివేసింది. అది నేటి నుంచి కూడా నోటిఫై చేస్తూ అమల్లోకి తీసుకురావడం అత్యంత దుర్మార్గమైంది. ఇప్పటికే యాజమాన్యాలు కార్మికులకు అమలు చేయకుండా తీవ్ర శ్రమదోపిడీకి గురి చేస్తూ ఉంటే కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా మార్చే రకంగా ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులు కాలు రాస్తూ లేబర్ కోడ్ నోటిఫై చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే తన దుర్మార్గ వైఖరిని వేడాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో లేబర్ కోడ్ రద్దు అయ్యేవారు కూడా పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తామని చెప్పి కార్మిక వర్గం ఉద్యోగులు పెద్ద ఎత్తున పోరాట సిద్ధం కావాలని చెప్పి ఉద్యమాలు నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తున్నాం. నరేంద్ర మోడీని కార్మిక విధానాలు మార్చుకో, విధానాలు మార్చుకో, లేబర్ కోడ్ రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు చేయాలి. కార్మిక లేబర్ కోడ్ రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు చేయాలి. లేబర్ కోడ్ రద్దు చేసే వరకు పోరాడతాం. నశించాలి బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కార్మిక హక్కులు కాపాడాలి. కార్మిక హక్కులు కాపాడాలి.